కేబీఆర్ పార్క్ లో వాకింగ్ కి వెళ్తున్న నా భర్త పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు ఆయన సతీమణి శృతి రెడ్డి. నియోజకవర్గంలో చాలా మంది పార్టీ కార్యకర్తలు నా భర్తతో రోజు ఫోన్లో మాట్లాడతారని చెప్పారు. ఫోన్లో మాట్లాడారు అన్న కారణంతో అరెస్ట్ చేయడం అన్యాయమని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తమకు అండగా ఉందని చెప్పారు. తన భర్తకు కోర్టులో న్యాయం జరుగుతుంది అంటున్న శృతి రెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఈరోజు జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయన సతీమణిని బీఆర్ఎస్ నేతలందరూ కూడా పరామర్శించేందుకు ఇక్కడికి వస్తున్నారు. కేటీఆర్ కూడా కొద్దిసేపటి క్రితమే ఆమెతో ఫోన్లో మాట్లాడారు. మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. మాజీ మంత్రి ఎమ్మెల్యే మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇందర్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి ఆమెని పరామర్శిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆయనని అదుపులోకి తీసుకున్నారనేటువంటి విషయాన్ని ఆయన సతీమణితో మాట్లాడుతున్నారు. మనతో పాటు సబితా ఇందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం, ఏం జరిగింది ఈ రోజు, అసలు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? అదే మాకు అర్థం కాలే, ఎందుకు అదుపులోకి తీసుకున్నారు. మొన్న ఏదైతే సంఘటన కొడంగల్లో జరిగిందో అది నిజంగా బాధాకరం. అందరం కూడా బాధను వ్యక్తం చేస్తాం. ఎందుకంటే అటు కలెక్టర్ మీద, అధికారుల మీద, అక్కడ ఉన్న ప్రజలు ఏదైతే వాళ్ళ ఆవేశాన్ని, ఆక్రోశాన్ని వెళ్ళగక్కారో నిజంగా అది బాధాకరమే. కానీ ఆ పరిస్థితి, అలాంటి సంఘటనలు రావడానికి కారణం ఎవరు? ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయమే కదా. మీరు కరెక్ట్గా నిర్ణయం తీసుకొని అధికారులకు కరెక్ట్ డైరెక్షన్ ఇచ్చి రైతులకు భరోసా కల్పించింటే వాళ్ళు వచ్చి అప్పచెప్పేవాళ్ళు. అది వదిలేసి ప్రభుత్వం అనుకుంటుంది మీ భూమి తీసుకుంటాం, మీరు ఎవరికైనా చెప్పుకోండి, ఏం చేసినా ఆగము అనే లెవెల్లో ఒక నియంతలాగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత 3-4 నెలల నుండి అడుగుతున్నారు కదా. మీ ప్రాంతంలో మీరు శాసనసభ్యులు, ఆ ప్రాంతానికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీ ఇలాకాలో రైతులంతా ఆందోళనకు గురవుతుంటే మీకు బాధ్యత ఉందా లేదా గౌరవ ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నా. మీకు బాధ్యత ఉంది కదా. మీరు పిలిచి మాట్లాడి వాళ్ళకి భరోసా కల్పించాల్సింది పోయి ఎవరో కుట్ర చేశారనో ఇంకేదో చేశారనే ప్రయత్నం, బీఆర్ఎస్ పార్టీ మీద నింద వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ప్రజలు నమ్మరు. మీరు చేస్తున్న రాజకీయాన్ని కూడా ప్రజలు హర్షించరు. మేడం, ఎన్ని గంటలకు నరేందర్ రెడ్డి గారు ఇంటి దగ్గర నుంచి వెళ్లారు? మీకు ఎప్పుడు తెలిసింది అదుపులోకి తీసుకున్నారు? 7:40కి తెలిసింది సార్, అరెస్ట్ చేశారని. 7 o'clock వెళ్ళాం. నేను ముందు 10 minutes ముందు వెళ్ళాను. తర్వాత నరేందర్ గారు వచ్చారు 10 minutes. మార్గ మధ్యంలోనే అరెస్ట్ చేశానంట. తెలియదు, మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు. అంటే మేడం కనుక చెప్తున్నారు, ఇప్పుడు ఏదైతే అక్కడ కలెక్టర్ మీద కావచ్చు, అధికారుల మీద దాడి జరిగిన దాంట్లో అక్కడ ఉన్న వ్యక్తితో 40 నుంచి 50 సార్లు నరేందర్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు, అందుకోసమే అరెస్ట్ చేశామని చెప్పి కూడా చెప్తున్నారు. కరెక్టేనా? నరేందర్ రెడ్డి వాళ్ళతో మాట్లాడారా? వాళ్ళ మీద దాడి జరిగిందని నరేందర్ రెడ్డి పాత్ర ఉందని మీరు నమ్ముతారు? కార్యకర్తలతో మాట్లాడతారు. అంటే ఎప్పుడు వాళ్ళ సమస్యలకు ఎప్పుడు కూడా స్పందిస్తారు. నార్మల్ గానే స్పందించారు. ఎప్పుడైనా అలాగే స్పందిస్తారు కాబట్టి స్పందించారు. దాంట్లో తప్పేముంది? ఎక్కడికి తీసుకెళ్లారని ఏమైనా చెప్పారా? లేకుంటే ఎలాంటి కేసులు పెడుతున్నారన్న విషయం ఏమైనా చెప్పారా? మీకు ఎక్కడ ఉన్నారు? అలాంటి ఇంటిమేషన్ లేదు. చెప్పకుండా ఏం తప్పు చేశారని మరి అరెస్ట్ చేశారు ఇప్పటి వరకు మనకు తెలియదు. మాకు అంటే ప్రజాస్పందన ఉన్నప్పుడన్నా కనీసం ఇన్ఫార్మ్ చేసి, పక్కన ఉన్న ఆమెకి ఇన్ఫార్మ్ చేసి ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది పొద్దున. ఫోన్ చేయాలి కదా, అట్లీస్ట్ చెప్పాలి కదా, నాకు ఇంటిమేషన్ చేయాలి కదా. ఫ్యామిలీ మెంబర్స్ కి ఇంటిమేషన్ చేయకుండా అరెస్ట్ చేస్తారు ఎక్కడైనా? డెమోక్రసీలో ప్రజాస్వామ్యం కదా మనది. అలాంటప్పుడు ఎట్లా అరెస్ట్ చేస్తారు? అసలు ఎందుకు అరెస్ట్ చేయాలి అంటే ప్రజా సమస్యలతో మాట్లాడితే అరెస్ట్ చేయాలా? చేయాల్సిన అవసరం లేదు కదా. ఎప్పుడు కూడా స్పందిస్తారు. ఆయన 24 గంటలు ప్రజా సమస్యలను పరిష్కరిస్తూనే ఉంటారు, స్పందిస్తూనే ఉంటారు. కాబట్టి స్పందించారు. పార్టీ నుంచి కూడా మీకు అధినేతలు కూడా ఫోన్ చేశారు, పార్టీ పెద్దలు కూడా. ఏం చెప్పారు? బీఆర్ఎస్ నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఉంది? మా పార్టీ కార్యకర్తలందరూ, మా అధిష్టానం సార్ వాళ్ళు కూడా కాల్ చేశారు. కేటీఆర్ సార్, హరీష్ రావు సార్ అందరూ కూడా కాల్ చేశారు. మా ధైర్యంగా ఉండమని చెప్పారు. అసలు ఎందుకు, ఏం తప్పు చేసినా స్పందించడమే తప్ప, ప్రజా సమస్యల పట్ల స్పందించడమే ప్రజాప్రతినిధిగా నరేందర్ చేసిన తప్ప. అది రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఓకే, రైట్. దేనికైనా అరెస్ట్లో భయపడతామేమో, సైలెంట్ ఉంటామేమో అనుకుంటుండలేదు. అరెస్టులు చేసినా ఏం చేసినా ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ. అది ఖచ్చితంగా న్యాయస్థానంలో తమకి తేల్చుకుంటాం, అక్కడే తమకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా పట్నం నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఓటు స్టూడియో.